సార్ ఏ స్టేషన్ మీరు ఏ స్టేషన్ స్టేషన్ కాదు, మరి నేమ్ ప్లేట్ లేవు సార్ నేమ్ ప్లేట్ ఊడిపోతుంది. క్రౌడ్ లో ఊడిపోయినాయి వస్తుండే సార్ ఒకటి ఊడిపోయినాయి చూపిస్తుందా? నా ఎమ్మటి వస్తావా? నా నెంబర్ ప్లేట్ ఏడబడిపోయిందో చూపిస్తే వస్తావా? నా ఎమ్మటి నేమ్ ప్లేట్ ఇప్పుడు లాటి చెప్పు. నా ఎమ్మటి వస్తావా? నా ఎమ్మటి వస్తావా? దా చూపిస్తుందా? ఫాలో ఆఫీసర్స్ ఉన్నాయి కదా ఐడి కార్డు, మీ ఐడి కార్డులు ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నాయి కదా, నేమ్ ప్లేట్ ఉంది కదా. కేటీఆర్ సార్ చెప్పిండా? కేటీఆర్ సార్ చెప్పిండా? అంటే మీరు బీజేపీకి వర్క్ చేస్తున్నారా, కాంగ్రెస్ కి వర్క్ చేస్తున్నారా? కాంగ్రెస్ కి వర్క్ చేస్తున్నట్టే కదా. ఆగనా, కాంగ్రెస్ కి వర్క్ చేస్తున్నారా కదా. కేటీఆర్ సార్ బట్టలు తడిచిపోయినాయి చూడండి. మీరు కూడా ఐడి కార్డు పెట్టుకోవాలి కదా, నేమ్ ప్లేట్ ఉండాలి కదా. ఐడి కార్డులు ఇంతమందికి నేను ఉన్నప్పుడు చెప్పేది వింటారా? చెప్పండి నన్ను ఫాలో అవుతారా? నా నెంబర్ ప్లేట్ ఏడబడిపోయిందో చూపిస్తా దండి. సార్. రండి సార్. సార్ మేము అక్కడ నుండి తీసుకున్న చట్టప్పుడు మేము లేమా అంటున్నాం కదా. శాంతియుతంగా మేము చేస్తున్నాము. మీకు ఐడి కార్డులు పెట్టుకోవడానికి ఏమైంది, నేమ్ ప్లేట్ పెట్టుకోవడానికి ఏమైంది అంటే మీరు బీజేపీకి వర్క్ చేస్తున్నారా? అది చూస్తున్నాం కదా పోలీసులకి అయితే ప్రజాస్వామ్యబద్ధంలో ఎవరైనా చేసుకోనికి రైట్ ఉంది. కానీ కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే మీ డీసీపీ గారు కానివ్వండి, ఏసీపీ గారు కానివ్వండి, అందరు నేమ్ ప్లేట్ పెట్టుకోరు. అది వేరే లెక్క పోతుంది. మీరు వస్తారా నా ఎమ్మటి అంటే అందుకే సార్ ఇగో నేమ్ ప్లేట్ మీరు నా ఎమ్మటి రండి. చెప్తే ఎట్లా సార్? మీరు రండి సార్ చూపిస్తాను. నేను సిలియే చెప్తలేను, ఐఎమ్ వెరీ సీరియస్. మీరు నా ఎమ్మటి రండి చూపిస్తా ఎక్కడ పడిపోయిందో ప్లేస్ చూపిస్తా సార్. మేబీ అక్కడ ఉండొచ్చు, అది రండి చూపిస్తా. సార్ ఒక్క మాట, మీరు ఇన్ని మాట్లాడుతారు కదా, అక్కడ సార్ది ఐడి కార్డు ఉందా, మీదేది? అరే నా ఎమ్మటి వస్తారా మీరు అంటున్నా? కింద పడిపోయినప్పుడు మీరు అది పేరు కూడా తీసుకోరా, మీ ఐడి తీసుకోరా? ఆగండి, ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుండదు అంతా మీరు మాట్లాడాలి, కరెక్ట్ మాట్లాడాలి. ఒకటి ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నేమ్ది పేర్లు పెట్టుకోకుండా వచ్చి విద్యార్థులను ఇబ్బంది చేస్తున్నారు. అక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది చేస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది చేస్తుంది. ఇంకేం చెప్పాలి వాళ్ళకి? అక్కడ హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి? అరే ఇంత మంచిగా విద్యార్థులు అక్కడ చూడండి కంటైనర్లు ఎక్కి మీటింగ్లు చేస్తారు, అంతా ఇంత ఏం చేస్తుండ రేవంత్ రెడ్డి గారు? ఇక నీకు దమ్ముంటే నువ్వు మొగడు అయితే ఈ ఇందిరా పార్క్ కాడికి వచ్చి చూడు, తెలుస్తుంది విద్యార్థులు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మోడీ కూడా ఒక వీడియో రిలీజ్ చేసిండు. వీడియో రిలీజ్ చేసి నేను ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుతానంటూ కూడా మాట్లాడు. ఈరోజు మోడీ 12 సంవత్సరాల తర్వాత దేశంలో ఇంత అరాచకం జరుగుతుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వల్ల అరాచకం జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి. ఇవాళ నిరుద్యోగులు, ఇవాళ విద్యార్థులు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిరసన తెలుపుతుంటే మోడీ దొంగచాటున సిగ్గు లేకుండా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అర్ధరాత్రి 12 గంటలప్పుడు చిన్న దొంగలాగా ఒక వీడియో చేసి పెట్టినాడు. ఏమని పెట్టినాడు? నీట్ పేపర్ లీక్ అయినది వాస్తవమే, మేము చర్యలు తీసుకుంటాం అంటున్నాం. 20 రోజులు ఎక్కడ పండుకున్నారు మీరు? ఈ దేశ యువత నాశనం అవుతుంది. ఈ దేశ యువత మీద మనవాదుల రూపంలో ఆర్ఎస్ఎస్ రూపంలో దాడులు చేస్తూ ఉన్నారు. నెత్తులు పడిపోతున్నాయి, రక్తాలు కారుతుంటే మీకు కనబడతలేదా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి మీకు పాలించే అర్హత లేదని ఈ సందర్భంగా ఈ దేశ యువత గొంతెత్తుతుంది. గొంతెత్తే ప్రశ్నలు గొంతెత్తే వాళ్ళను ప్రశ్నించే వాళ్ళను నిర్బంధించడం మీ లక్ష్యమా? ఇవాళ పాలన చేయండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటున్నాం. ఇవాళ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నామా అన్నారు. ఎక్కడ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినారు? ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఈ దేశంలో 23 లక్షల మంది విద్యార్థులు ఆగమైనారు, 20 మంది చనిపోయినారు. వాళ్ళకు ₹1 కోటి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అట్లనే ఈరోజు మా నడిబొడ్డున హైదరాబాద్ నగరాన మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు తెలంగాణ గొంతుగా ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ బర్త్డే అయినప్పటికీ ఇవాళ విద్యార్థులకు అండగా, నిరుద్యోగులకు అండగా వారి బర్త్డేను పక్కన పెట్టి ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున పెనుపెనలా ఈ నడిబొడ్డున స్టార్ట్ అయింది. ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి కూడా ఈ దేశంలో విద్యార్థులకు అండగా ఉంటుంది, నిరుద్యోగులకు అండగా ఉంటుంది. ఈ మోడీ చేసే ఫాసిస్ట్ విధానాలను తొక్కేదానికే ఉంటున్నాము. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ ధర్మేంద్ర ప్రధాన్, నీకు దమ్ముంటే మోడీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం పైన మక్కువ ఉంటే ఖచ్చితంగా కూడా తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలి. లేని పక్షంలో ఈ పోరాటాలు ఆగవు. ఇవాళ శాస్త్రవేత్త, ఇవాళ పర్యావరణ శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ శాంతియుతంగా నిరసన 20 రోజులు నిరాహారదీక్ష చేస్తే కనీసం పట్టించుకోరా అంటే ఈ దేశ యువత పైన మీకు సిగ్గు లేదు, ఈ దేశ యువత పైన మీకు ప్రేమ లేదు. కాబట్టి మిమ్మల్ని మెడలు వంచేదాకా ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు? ఈరోజు
మొన్న జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన్ని ధర్నా చేయడం జరుగుతుంది. శాంతియుతంగా గత 25 రోజులుగా ధర్నా చేసినటువంటి విద్యార్థులను ఈరోజు నిన్న వారిపై దాడి చేసి శాంతిని కాస్త అశాంతి చేసి ఇందులో ఎవరో చొరబాటుదారులు ప్రవేశించారు, ఇతర దేశస్తులు ప్రవేశించారని చెప్పి అలా వారికి ధర్నా చేస్తున్న వ్యక్తులకు ఫుడ్ కోసం జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటే వారికి ఇతర దేశాల నుంచి, చైనా నుంచి, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి వస్తున్నాయని చెప్పి ఇవాళ ఒక దేశ ప్రధాని అయి ఉండి అదేవిధంగా ఒక విద్యాశాఖ మంత్రి అయినట్టు ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలా విద్యార్థులు ఇదే విధంగా ఆటలాడుకుంటే మాత్రం బీఆర్ఎస్ పక్షాన శాంతియుతంగా అయ్యేటువంటి ధర్నా ఎటువంటి దాడులకైనా వెనకాడం. ఇక్కడ ఉన్న విద్యార్థులకు న్యాయం జరగాలి. 23 లక్షల మంది విద్యార్థులు ఆగమయ్యారు, 20 మంది విద్యార్థులు చనిపోయారు. వారికి న్యాయం చేసేంత వరకు బీఆర్ఎస్ పక్షాన మేము పోరాడతాం. ఎటువంటి దానికైనా సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఒక దేశంలో లుచ్చా పరిపాలిస్తుండు, ఇక్కడ ఒక గాడిద పరిపాలిస్తుంది. ఈ గాడిద లక్ష ఉద్యోగాల పేరుతోటి ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా తెలంగాణ నిరుద్యోగుల చావులకు కారణమవుతుంది రేవంత్ రెడ్డి కావచ్చు. అక్కడనేమో విద్యార్థులతోటి ఈ మోడీ ఆడుకుంటుండు. ఇద్దరి అంతం పడతామని చెప్పి మేము బీఆర్ఎస్ పక్షాన కోరుతున్నాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ఉన్నాం. ధర్నా చౌక్లో ముఖ్యంగా ధర్నా అయితే ఒక పక్క నిర్వహిస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఢిల్లీ ప్రొటెస్ట్ ఒకవైపు అయితే ఇక్కడ హైదరాబాద్లో కూడా ధర్నా చౌక్లో ఇటు నీట్ పేపర్కి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి మద్దతు తెలిపే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసులు ఉన్నారు. మొత్తానికి పోలీసులకి నేమ్ ప్లేట్లు లేకుండా కూడా ఇక్కడ పోలీసులు అయితే ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? హెడ్ క్వార్టర్ హైదరాబాద్ సిటీ. ఇప్పుడు నేమ్ ప్లేట్ లేకుండా వచ్చిండ్రు ఎట్లా సార్? అట్లేం లేదండి, లాఠీ చార్జ్ చేద్దామని. పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా, సో మన ఏమన్నా అంటే ఒక నలుగురు ఇప్పుడు నేను ఒక 5గురిని చూసాను. 5గురు కూడా నేమ్ ప్లేట్లు లేవు. ఉన్నాయి, జేబులోనే ఉన్నాయి. బట్ ఏమన్నా పబ్లిక్ ఇట్లా జస్ట్ డెలికేట్ ఉంటాయి కదా, అవి ఏమన్నా ఊడిపోతాయని చెప్పేసి ఉన్నాయి, చేతు దగ్గరనే ఉన్నాయి. లాఠీ చార్జ్ చేస్తారు, అందుకనే నేమ్ ప్లేట్లు తీసేసాను. లేదు అదేం లేదు. పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, గ్యాదరింగ్ ఎక్కువ ఉంది కాబట్టి తగిలినప్పుడు డెలికేట్ ఉంటాయి కదా, అవి ఊడిపోతాయి అని చెప్పేసి తీసేసినాం, అంతేగాని లాఠీ చార్జ్ అట్లాంటిది ఏం లేదు. అటువంటి అంత ప్రశాంతంగానే జరుగుతుంది. అంత ప్రశాంతంగానే వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి యాక్చువల్గా కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. వాళ్ళ ఆర్డర్ ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఏముంది సార్, వీళ్ళంతా పీస్ఫుల్గానే నడుతుంది. మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము కూడా డ్యూటీ కంటిన్యూ చేసుకుంటున్నాం. ధర్నా చౌక్ని మొత్తం దద్దరిల్లుతున్న పరిస్థితి కూడా ఉంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రావడం జరిగింది. కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున కూడా ఈ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి నీట్ పేపర్ లీకేజ్లో ఖచ్చితంగా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో మైక్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ వీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఉంటున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అంటే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ వచ్చారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు. మొత్తం విద్యార్థులంతా కూడా ఖచ్చితంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా ఈ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడిందో అదేవిధంగా ఉవ్వెత్తున ఎగిసిపడాలంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది.